2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్ అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే, ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగు ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బ్యాటింగ్ చేసి వీళ్ళందరికీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళందరికీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు కానీ పక్కన మండలిలో 4 రోజుల నుంచి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని. లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా, పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు, డిస్కషన్లోకి రానిరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరూ అంగీకరించిన మరో విషయం, డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల, బహుశా దేశంలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. డిఎస్సి పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా అసెంబ్లీలో? దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు అసెంబ్లీలో ఏమిటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదంట. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా, అవి కూడా 372 ఉద్యోగాలు అలాగే సింధులాగానే ఇచ్చారంట. దానికి దీనికి పొందన పెట్టినారు. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో, ఇద్దరు అబ్బా కొడుకులు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. పెట్టు. నిజమైన పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల ఐఏఎస్ అధికారం రాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షుడ్ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా వారాలకు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి, వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు,
వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. మైండ్లో ఏదైనా చిప్పోడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్లో ఆమె విజయాలు సాధించింది, మెడల్స్ తీసుకొచ్చింది. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్, ఎక్సెప్షనల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితులలో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు దే సపరేట్ పాలసీ. ఆ పాలసీ అది చూడండి ఒకసారి. వాళ్ళు డిస్ప్లే చేసిన పాలసీ 10/12/2024 ఎప్పటి నుంచో ఉంది, డిస్ప్లే చేసినారు. 10/12/2024 జియో నెంబర్ 18. ఏది? ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, 4 years వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, ఇంకా కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, సాప్ కోచెస్. అంటే ఇలాంటి గేమ్స్కు, ఇలాంటి ఎక్సెప్షనల్ టాలెంట్స్కు పాలసీ ఉంది. వీళ్ళకు ఈ రిక్రూట్మెంట్కు పోలిక తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధులా ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్, ఏషియను, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా. సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, ఆ డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను, నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి
తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి